హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మేమైతే మా గల్లీలో ఉన్న పోచమ్మ తల్లికి అయితే ఒక కోడిని అయితే కోసినాం. తిను మా పెద్దత్త వాళ్ళ ఇంట్లో నుంచి మొత్తం స్టార్ట్ చేసినాం. కావాల్సిన పూజా సామాను, కోడి, కళ్ళు మొత్తం వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసినాం. సో మా వాళ్ళు అయితే రెడీ అయినరు కోడిని తీసుకొని. సో మేమైతే టెంపుల్ సైడ్ అయితే వెళ్ళిపోయినాం. టెంపుల్ దగ్గరనే ఉంటుంది, జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది. సో మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. సో ఇది మా గల్లీలో ఉన్న పోచమ్మ దేవాలయం. మా పెద్ద తెలిపోయింది. సో మా వాళ్ళు అయితే 1 by 1 వెళ్తున్నారు. సో చూసుకోండి, మా గల్లీలో పోచమ్మ దేవాలయం ఇలా ఉంటుంది. ఇవినే మేము ముత్యాలమ్మ కూడా ఉంటాం. సో మా వాళ్ళు అయితే మొత్తానికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు. సో మా పెద్ద అయితే మాకు సపోర్ట్గా వచ్చింది. సో మాకు ఏం తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం మేము ఇట్లా. సో మాకు సపోర్ట్ ఫుల్గా వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మాకు చెప్తుంది. సో ఎట్లా చేయాలో ఏం కదా అని చెప్పేసి మొత్తం. సో వీడియో అయితే నేనే తీస్తున్నా. సో మా వంశీ కూడా వచ్చేసరి నువ్వు కూడా వీడియోలో కనిపించాలని చెప్పేసి నన్ను తీసిన వీడియో. సో పూజ అయితే అయిపోయింది. సో అందరం అయితే మొక్కేస్తున్నాం. సో నేను కూడా అయితే మొక్కేసిన. సో ఇప్పుడు అసలైన ఆట ఉంటుంది, ఆ కోడి అయితే జడి తీయాలి. సో మా వాళ్ళు అయితే కోడిని పట్టేసి కళ్ళు అయితే పోసేస్తారు కోడికి. అది జడి తీయడం కోసం మా వాళ్ళు అయితే ఈగర్గా వీడేస్తారు. బట్ దాని రియాక్షన్ చూడండి. సో మా సాయిగాడు అయితే అది ఎట్టుపోతాడు, దాని ఎంబడి తిరుగుతున్నాడు. సో మేము కోడిని కోస్తున్నాం అని చెప్పే కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి అక్కడ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మస్తు. సో మా సాయిగాడు అయితే సరే మళ్ళీ మొక్కుతున్నాడు, మంచిగా మొక్కే తీర్చిండు. దాని రియాక్షన్ చూడండి. సో మళ్ళీ దానికి ఊదేదో పట్టిండు, ఊది పట్టి మళ్ళీ ఇటు చేసిండు. సో ఇదంతా అని చెప్పేసి మా మామని అయితే రంగంలోకి దిగిండు. సో నేను పడతానని చెప్పేసి సో మా మామ కూడా పడుతుండు, ఊది పట్టి అయితే ఇడిచిండు. దాని రియాక్షన్ చూడండి. సో మేమైతే మళ్ళీ అందరం లోపలికైతే వచ్చేసి మళ్ళీ ఒకసారి అయితే మొక్కినాం. సో ఫైనల్గా అయితే మా వాళ్ళు అయితే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుర్రు. సో ఫైనల్గా కోడి అయితే జడి తెచ్చేసింది. సో మా వాళ్ళు అయితే కోడిని కోసేసారు. సో మేమైతే ఒక గుడి చుట్టూ తిరుగుతున్నాం, ఒక చుట్టూ. సో మేమైతే ఒక 5 kgs మటన్ అయితే తీసుకొచ్చుకున్నాం. మేము 40 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో ఒక 60 eggs కూడా తీసుకొచ్చుకున్నాం. సో మా వాళ్ళు అయితే పని స్టార్ట్ చేసారు. సో వాళ్ళిద్దరు మా అత్తలు, వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసారు. సో మా తస్సాడు అయితే ఫ్రీ స్టైల్గా కొత్తిమీర అయితే ఎంపుతుండు. అయితే వంట అయితే స్టార్ట్ చేసేసినాం. సో ఆయిల్ అయితే పోసేసినాం. ఫస్ట్ అయితే ఆనియన్ అయితే ఫ్రై చేసేసిండు మావాడు. ఇది వచ్చేసి అసిస్టెంట్ కుక్. ఆనియన్ అయితే ఫ్రై చేసేస్తుండు. సో మొత్తానికి అయితే ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. సో మా వంశీగాడు వచ్చేసి గ్రైండింగ్ డ్యూటీ తీసుకున్నాడు. సో ద మెయిన్ చెఫ్ వచ్చేసి మా పెద్దలత. సో ఆవిడే మాకు అందించింది కర్రీ. సో మొత్తం అన్ని మసాలాస్ వేసేస్తుంది మొత్తం. సో వాళ్ళ ఇంట్లోనే మొత్తం ప్రిపేర్ చేసినాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసింది. సో లైట్గా ఫ్రీ స్టైల్గా పుదీనా అయితే వేసేస్తుంది. సో మా బావ అసలు నమ్ముతలేడు, మరి మీరు నిజంగానే దావా తీసుకుంటారా అని చెప్పేసి. సో లాస్ట్గా మటన్ అయితే వేసేస్తారు. సో మేమైతే మా వంశన తోటకైతే వచ్చేసినాం. సో మా వాడు వచ్చేసి మెయిన్ చెఫ్, వాడైతే నాటుకోడి కూర వండుతుండు, ఇంకొకటి అయితే బాయిలర్ కోడి చికెన్. సో వీడు వచ్చేసి రియల్గా చెఫ్. వర్క్ చేసేది ఎక్కడ క్రూజా, ఇటలీలో క్రూజ్లో వర్క్ చేస్తాడు. సో లాస్ట్ టచింగ్ అయితే చేస్తున్నాడు మావాడు, కొత్తిమీర లైట్గా. సో ఇతను మా సాయన్న జీకే హాస్పిటల్లో వర్క్ చేస్తాడు. మేము ముద్దుగా జూనియర్ పర్సన్ సార్ అని తీసుకుంటాం. సో మొత్తానికైతే మా స్పాట్ వచ్చేసి అక్కడ చెట్టు కింద. మా వాళ్ళు అయితే మొత్తం రెడీ పెట్టుకొని కూర్చున్నారు, మొత్తం యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు. ఒక్కొక్కల ముఖాలు చిరునవ్వు చూడండి ఎట్లున్నారు. తండ్రి కథం పానం లేచేస్తుంది మా వాళ్ళకైతే. సో ప్లేటింగ్ చూడండి ఎంత మంచి ఉందో. 2 eggs, కపేలాలు, క్యారెట్స్, ఆనియన్స్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ,
మొత్తానికైతే రసవంతంగా సాగుతుంది మా దావత్ అయితే. సో ప్రతి బ్యాచ్లో థమ్స్అప్ బ్యాచ్ గాడు ఉంటాడు. సో వచ్చేసి నేనే. సార్ ఏంటి సార్ అది? సో ప్రతి బ్యాచ్లో థమ్స్అప్ బ్యాచ్ గాడు ఉంటాడు. సో వచ్చేసి నేనే. మాకు తెలుసులేరా. సో మా గ్యాంగ్ స్పెషాలిటీ ఏంటంటే చిల్లింగ్ వైబ్స్ ఎక్కువ. సో అందరూ పెద్దోళ్ళు ఉన్న చిన్నోళ్ళు అని ఏం తేడా ఉంటుంది, మొత్తం చిల్ అయితే ఉంటారు మా వాళ్ళు. A few moments later. సో మావాడితో ఉపన్యాసం స్టార్ట్ చేసిండు. సో ఇతను మా క్రాంతన్న లేట్గా వచ్చిన లేటెస్ట్గా కూర్చున్నాడు. మా వాళ్ళు కొద్దిగా ఫ్రీ స్టైల్ అయితే అని చెప్పేసి కొద్దిగా వాక్ అయితే వచ్చిర్రు. సో మొత్తానికైతే మా దావత్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ సైనింగ్ ఆఫ్ నాక్. బై బాయ్. దిగులో 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 నడవంగా నడవంగా ధరణి దద్దారిల్లంగా రిల్లంగా దిగులో దిగులో నడవంగా